నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు దేవుళ్లా కనిపించే మా నాన్న ఈ మధ్య భయంకరంగా కనిపిస్తున్నాడు అని బాధపడుతున్నారు ఆ ఇద్దరు కూతుర్లు. మా నాన్న పెట్టే హింస భరించలేక ఏం చెయ్యాలో తెలియక మాకు న్యాయం కోసం ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించామని అంటున్నారు. అసలు వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. సరే, చక్కగా చదువుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు, అసలు ఇక్కడి వరకు రావాల్సినటువంటి సమస్య వచ్చింది మీకు? దీనికి కారణం మొత్తం మా నాన్న మేడం. మీ నాన్న? అవును మేడం, మా ఫాదర్ వల్లనే మేము రావాల్సి వచ్చింది. 10th వచ్చినాక ఇంటర్కి వచ్చినాక డాడీ దాంట్లో చాలా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకి తిట్టడం, అసలు మొబైల్ పట్టుకుంటే కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. లేదు లేదు కానీ మమ్మల్ని అయితే ఎంత బాగా పెంచారంటే మా నాన్న, అసలు ప్రపంచంలో మై ఫాదర్ ఇస్ మై బెస్ట్ హీరో అనుకోవాలి. అంత బాగా చూసుకునే మా నాన్న ఎందుకో ఈ మధ్య చాలా మార్పు. ఎంతకాలం నుంచి ఇలా? మేము ఇంటర్కి వచ్చిన కాడి నుంచి. అమ్మని హింసిస్తున్నాడు, మిమ్మల్ని బాధ పెడుతున్నాడు. చాలా. మీరు అడిగారా మీ నాన్న ఎందుకు ఇలా కొడుతున్నావు? చెప్పట్లేదు నాన్న, అసలు ఉత్తుగానే కొడుతున్నాడా? ఇలా కూర్చుంటే వచ్చి కొట్టేస్తాడా? మళ్ళీ ఫోన్ ని తీసుకొని మళ్ళీ చూస్తుండు ఏం జరిగింది ఫోన్ లో ఏంటి. మమ్మల్ని కొడుతున్నప్పుడు మమ్మీ అడ్డొచ్చిందా, మమ్మీని కూడా కొట్టిండు, మమ్మీకి ఇక్కడ తగిలేసిండు. కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా డాడీ వచ్చి అలా చెక్ చేస్తున్నారు సీక్రెట్ గా వచ్చి. మేము బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు మ్యామ్. మా గురించి మొత్తం మా డాడీకి మొత్తం తెలుసు. మీ నాన్న అప్పటి వరకు మంచిగా చూసుకున్న నాన్న ఫోన్ మీరు వాడుతున్నప్పటి నుంచి ఎందుకు అనుమానం పడుతున్నాడు? సరే, మీ వెంట వస్తూ కాలేజ్ లో మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎంక్వైరీ చేస్తాడా? చాలా చెక్ చేస్తున్నాడు వచ్చి కాలేజ్ బయట. ఇన్నాళ్ళు మంచిగా ఉన్న నాన్న సడన్ గా ఏమైంది నాన్నకి? ఇంతలో ఇంత మార్పు ఎందుకు అది అర్థమైతలేదు. సో యు వాంట్ టు నో అబౌట్ దట్. కొడితే మొత్తం ఒళ్ళంతా చెప్పుకోలేనంత నొప్పులుగా ఉన్నాయి. మమ్మీకి కూడా రీసెంట్ గా ఇక్కడ దెబ్బ తాకింది. అసలు మమ్మీ మాకు కాదనుకున్నాం, మళ్ళీ కాపాడింది కూడా మా నాన్ననే. మమ్మల్ని ప్రేమ చేస్తాడు, మళ్ళీ ఎమ్మటినే కొట్టేస్తున్నాడు. ఏంటండి అసలు ఎందుకు కొడుతున్నారు ఏంటని మీరు కూడా అడగలేదా? లేదు మేడం, అతను ఏదో చాలా మారిపోయింది మేడం. ఆఫీస్కి వెళ్ళి రావడం, సాయంకాలం రాగానే నా ఫోన్ కూడా తీసుకోవడం. మీది ఫోన్ పాపలోనా? మీకు కూడానా? మీ ఫోన్ వాడినా కూడా నేను వాడిస్తున్నాడు, ఫోన్ వాడద్దు అంటున్నాడు. లాక్కుంటున్నాడు సార్, మీ ఫోన్ లాగేసుకుంటున్నాడు, చెక్ చేయడం, నెంబర్స్ చెక్ చేయడం. ఫోన్ వచ్చినాక గొడవ అయింది, ఫోనే రావడానికి గొడవ ఎందుకు అయింది? సీక్రెట్ గా ఎందుకు కొనిచ్చారు పిల్లలకి? అంటే అతను చెప్తే కొనివ్వడనా? అవును సార్. అంతలా మీలో చేంజ్ రావడానికి కారణం ఏంటి? మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ముగ్గురు ఎంత చెప్పినా మాకు అర్థం కాలే. నా భార్య చెప్పింది నిజం మేడం. దానికి వేరే పద్ధతులు ఉంటాయి కదా. ఫోన్ బ్లాక్ చేసేసి అలా కొట్టి అంతే ఉంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఫోన్ తోటే ఉంటుంది సార్. 11 ఫోన్. ఏం చేస్తారు వీళ్ళు ఫోనుల్లో? ఏం చేస్తారు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం అమూల్య శిరీష సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. అమూల్య శిరీష రండి. నమస్తే. నమస్తే, కూర్చోండి. అండ్ మీ ఇద్దరు సిస్టర్సా? అవును మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రెసెంట్ అయితే మేము డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చినాం మేము ఇద్దరం. ఫైనల్ ఇయర్ కాలేజ్. అవును. సరే, చక్కగా చదువుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు, అసలు ఇక్కడి వరకు రావాల్సినటువంటి సమస్య వచ్చింది మీకు? దీనికి కారణం మొత్తం మా నాన్న మేడం. మీ నాన్న? అవును మేడం, మా ఫాదర్ వల్లనే మేము రావాల్సి వచ్చింది. అంటే అంటే స్టార్టింగ్ 9th క్లాస్ వరకు డాడీ బాగానే ఉన్నారు. తర్వాత మేము 10th వచ్చినాక ఇంటర్కి వచ్చినాక డాడీ దాంట్లో చాలా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకి తిట్టడం, అసలు మొబైల్ పట్టుకుంటే కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. కొట్టడము. మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు? నాన్న ప్రైవేట్ జాబ్. మీ మదర్? మమ్మీ ఇంటికనే ఉంటుంది. మమ్మీ ఇంటి దగ్గరే ఉంటుంది.
సరే అమ్మా, ఈ రోజుల్లో మొబైల్ పట్టుకుంటే జీవితాలు నాశనం అవుతున్నాయన్న ఉద్దేశంతో వద్దని ఉండొచ్చు. ఎంత కావాలో అంతే వాడుకోవచ్చు కదా, అందులో మీకు కష్టం ఏమనిపించింది? కష్టమేం లేదు. మమ్మీని కూడా కొట్టారు. అంటే మమ్మల్ని కొడుతుంటే మమ్మీ ఉత్తిగానే అడ్డొచ్చింది. ఎందుకు కొడతాడు? ఏదో ఒక రీజన్ ఉంటది కదా. తాగొస్తాడమ్మా? లేదు తాగడం ఏమని? కానీ మమ్మల్ని అయితే ఎంత బాగా పెంచారంటే మా నాన్న, అసలు ప్రపంచంలో మై ఫాదర్ ఇస్ మై బెస్ట్ హీరో అనుకోవాలి. అంత అంత మంచి బాగా చూసుకునే మా నాన్న ఎందుకో ఈ మధ్య చాలా మార్పు ఎంతకాలం అనేది నుంచి ఇలా? మేము ఇంటర్కి వచ్చిన కాడ నుంచి ఒక 4-5 years నుంచా? మీ వయసు ఎంతమ్మా అప్పుడు? 20. 20. సో మీ నాన్నగారిలో వచ్చిన మార్పు సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు బట్టి అంతేనా? అంతే. అమ్మని హింసిస్తున్నాడు, మిమ్మల్ని బాధ పెడతాడు. చాలా. ఏం పని చేస్తాడు మీ నాన్న? ప్రైవేట్ జాబ్ చేస్తారు మా నాన్న సూపర్ హీరో అనుకున్న వాళ్ళు కాస్త సడన్ గా ఇలా మారడానికి కారణం ఏంటి? ఎందుకు కొడుతున్నాడు? నాన్నలో తెలుసు. మీరు అడిగారా మీ నాన్నని ఎందుకు ఇలా కొడుతున్నావు నేను నాన్న? చెప్పట్లేదు నాన్న అసలు. ఉత్తుగానే కొడుతున్నాడా? ఇలా కూర్చుంటే వచ్చి కొట్టేస్తాడా? అసలు ఒక ఫోన్ పట్టగానే గేమ్ జస్ట్ మేము అసలు ఫోన్ అంత సరే కొడుతున్నాడు, ఫోన్ పట్టుకుంటే ఫోన్ పక్కన పడేస్తే అయిపోద్ది కదా, మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చుగా. మళ్ళీ ఫోన్ ని తీసుకొని మళ్ళీ చూస్తుండు ఏం జరిగింది ఫోన్ లో ఏంటి. మమ్మల్ని కొడుతున్నప్పుడు మమ్మీ అడ్డొచ్చిందా, మమ్మీని కూడా కొట్టిండు. మమ్మీకి ఇక్కడ తగిలేసి సరే ఇప్పుడు మేడం ఏమన్నారు? ఫోన్ అనేది పక్కన పెట్టేస్తే మీ నాన్న కొట్టాడు కదా. పెడుతున్నాము. పెట్టినాక అసలు ఇప్పుడు కాదు, అది ఒక్క విషయంలోనే కొడుతున్నాడా ఇంకా వేరే అంశాల్లో కూడా? ఒక్క విషయంలోనే కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా డాడీ వచ్చి అలా చెక్ చేస్తున్నారు సీక్రెట్ గా వచ్చి. మేము అవునమ్మా, ఇప్పుడు ఆయన భయం ఆయనకుంది. కాలేజీకి వెళ్ళారు, పిల్లల వయసుకు వచ్చారు, ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఇలా తగులుకుంటారేమో, ఎందుకు వచ్చిన కాల పిల్లల సేఫ్టీ కోసం చూస్తున్నాడు. అందులో ఏముంది మీకు? అట్లా కూడా లేదు. కానీ డాడీ ఫోన్ చూసుకోండి, డాడీ మాకు ఈ గంట కావాలి క్లాసెస్ కోసం, క్లాసులు ఆయన ముందే చేసుకొని తర్వాత ఫోన్లు అక్కడ పెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. మెసేజ్ ని కూడా మా నాన్న అనుమానంగా చూస్తుంటే చూడండి నాన్న, కొన్ని రోజులు చూసినాక ఆయన క్లారిటీ వస్తుంది కదా, అందులో మీరు ఎందుకు భయపడుతున్నారు? కొన్ని రోజులు కూడా కాదు మేడం, డైలీ కంటిన్యూగా మా ఇంట్లో జరిగిన ఇప్పుడు తాతయ్య చనిపోయారు. ఇలా మేము తాతయ్య చనిపోయారు ఇలా వెళ్దాం అన్న కూడా నాకు ఆఫీస్ లో సెలవు లేదు, ఎవరు వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు. మమ్మీని తిట్టడం, అసలు ఎవరితో మాట్లాడనివ్వట్లేదు. కాలేజ్ ఒకసారి కొట్టగానే దెబ్బ మీరంటే ఫోన్ గురించి అమ్మా, మిమ్మల్ని అయితే ఫోన్ గురించి. అమ్మని ఏ కారణం చేత కొడతాం? మమ్మీ మాకు అడ్డొస్తుంది అంతే, అదొకటే. మొత్తం అంతా ఈ గొడవ కొట్లాట్లు అంతా కూడా మీ ఫోన్ చుట్టూరునే, ఇది తప్ప ఇంకో కారణం ఏమీ లేదు. నాన్న ఫోన్ వద్దంటాడు, మీరు ఫోన్ వదలరు. ఏమైనా మెసేజ్ కాలేజ్ నుంచి మెసేజ్లు వస్తాయి. ఇప్పుడు ఫోన్ అన్నప్పుడు కాలేజ్ నుంచి అన్నప్పుడు నాన్న మెసేజ్లు ఫోన్ వస్తాయి, వద్దంటాడు, ఈడు ఫోన్ వదలరు. కాలేజ్ నుంచి మెసేజ్లు వస్తాయి. ఇవి చూస్తే దాన్ని కూడా కూడా తప్ప అసలు అంటున్నాడు డాడీ. ఎందుకు ఏంటని మీ నాన్న అసలు ఏం చెప్పలేదు. ఆయన ఏమి చెప్పడు. మేము అడిగినా చెప్పట్లేదు నాన్న. 3 years బట్టి ఇన్నేళ్ళ నుంచి అలా కొడుతూనే ఉంటాడు. చాలా టార్చర్. ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న మీరు? న్యాయం మీరు కోసం. న్యాయం ఏం చేస్తారని. న్యాయం? ఫోన్ వాడాలా వద్దానా? అలా కదమ్మా, చదువులు ఎలా ఉన్నాయి మీవి? బాగానే ఫీజులు కడతాడా నాన్న? కడతారు సార్. నాన్నకు తాగుడు గీగుడు ఇలాంటి అలవాట్లు ఏం లేవన్నారు. మిగతా అన్ని విషయాల్లో మంచోడే. కొట్టుడు అనేది 3-4 years బట్టే. అసలు మరీ విడ్డూరంగా ఉందమ్మా. అమ్మా మీరు ఏదో మీరు ఒక విషయం చెప్పండి, మీకు అంటే ఇలా అడగొచ్చు లేదు, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు మ్యామ్. మా గురించి మొత్తం మా డాడీకి మొత్తం తెలుసు. అందుకనే మీ నాన్న అప్పటి వరకు మంచిగా చూసుకున్న నాన్న ఫోన్ మీరు వాడుతున్నప్పటి నుంచి ఎందుకు అనుమానం పడుతున్నాడు? అదే మాకు అర్థమైతలేదు. సరే ఫోన్ ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా నాన్న. మరి ఇచ్చినాక ఇంకేం కొడతాడు? కాలేజ్ నుంచి ఒక్క మెసేజ్ మేము చూసుకోవద్దా మేడం? నానే చూసి చెప్తాడు. ఫోన్లు ఇప్పుడు వచ్చినాయి నాన్న, ఫోన్లు లేకుండా చదివాం కదా మేమంతా. అనుమానంగా చూస్తే మేము ఏం చెప్పాలి మేడం? అనుమానంగా చూసి మిమ్మల్ని కొడతాడా? సరే, మీ వెంట వస్తూ కాలేజ్ లో మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎంక్వైరీ చేస్తాడా? చాలా చెక్ చేస్తున్నాడు వచ్చి కాలేజ్ బయట. సో మీ ఇద్దరి మీద ఏదో సరే, భయంకరమైన జాగ్రత్త అనుకోవచ్చు కదా. మీ నాన్నకి ఆల్రెడీ మీరంటే చాలా ఇష్టం, మీరిద్దరే పిల్లలు, జాగ్రత్త పడుతున్నాడు సొసైటీని చూసి. చిన్న చిన్న వయసులోనే వెళ్ళిపోతున్నారు అన్న భయంతో అనుకోవచ్చుగా మీరు. మీ అమ్మాయి మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదా? మమ్మీ చెప్తాది మేడం. సరే ఇక్కడికి ఏం న్యాయం కావాలని అవి అతిగా ఉండేసరికి మా బయట నాన్నలో ఏంటి ఆ అసలు మార్పు ఏంటి ఏంటి? మార్పు? మీ నాన్న ఎందుకు కొడుతున్నాడు అనేది మీకు తెలియాలి. మాకు తెలియాలి మేడం. ఇన్నాళ్ళు మంచిగా ఉన్న నాన్న సడన్ గా ఏమైంది నాన్నకి? ఇంతలో ఇంత మార్పు ఎందుకు అది అర్థమైతలేదు. సో యూ వాంట్ టు నో అబౌట్ దట్. కొట్టితే మొత్తం ఒళ్ళంతా చెప్పుకోలేనంత నొప్పులు ఉన్నాయి. మమ్మీకి కూడా రీసెంట్ గా ఇక్కడ దెబ్బ తాకింది. అసలు మమ్మీ మాకు కాదనుకున్నాం, మళ్ళీ కాపాడింది కూడా మా నాన్ననే. మమ్మల్ని ప్రేమ చేస్తాడు, మళ్ళీ ఎమ్మటినే కొట్టేస్తుండు. సో ఆ ఫేస్ ఈ ఫేస్ 2 faces ఉంటాయి నాన్న. ఇబ్బంది అవుతుంది మ్యామ్. వీళ్ళ భయం ఏంటంటే సైకలాజికల్ గా ఆయన ఏమైనా అటాక్ అయ్యిందా, లేకపోతే అట్లా ఎందుకు చూస్తున్నాడు ఇప్పుడు దా ఆ మిగతా అన్ని బాగా చూసుకుంటున్నాడు, పంచపక్ష పర్వణాలు పెట్టి లాస్ట్ లో ఉమ్మేస్తున్నాడు అన్నట్టు ఉంది వ్యవహారం. నాన్న అలా చేస్తారంటే మాకు ఒక ఉంటది కదా పెయిన్. అవును, 5వ సారి సరే వీళ్ళ మదర్ కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ మదర్ ని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను. రండమ్మా. నమస్తే, కూర్చోండి. వరలక్ష్మి గారు చెప్పండి, ఇక మీ పిల్లలు ఇక్కడ వరకు స్టేజ్ మీదకి వాళ్ళ ఫాదర్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చారు. ఏంటంటే ఊరికే పద్దాక కొడుతున్నారని.
ఏంటండి అసలు ఎందుకు కొడుతున్నారు ఏంటని మీరు కూడా అడగలేదా? లేదు మేడం, అతను ఏదో చాలా మారిపోయింది మేడం. ఆఫీస్కి వెళ్ళి రావడం, సాయంకాలం రాగానే నా ఫోన్ కూడా తీసుకోవడం. మీది ఫోన్ ప్రాబ్లమా? మీకు కూడానా? అవును మేడం, ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకోవడము, నెంబర్స్ చెక్ చేయడము, ఏదైనా కంపెనీ కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా ఎవడు నీకు ఫోన్ చేసింది, ఎవడు వాడని. మీరు కూడా జాబ్ చేస్తారమ్మా? లేదు మేడం, నేను హోమ్ మేకర్. ఓకే. మీ ఫోన్లో మెసేజ్లు ఏదైనా కంపెనీ కాల్ వచ్చినా కూడా ఏంటి ఎవడు ఫోన్ చేసి, ప్రైవేట్ కాల్, స్పామ్ కాల్స్ వచ్చినా కూడా స్పామ్ కాల్స్ వచ్చినా అనుమానం. కానీ అప్పటి వరకు మంచిగా ఉన్న మీ ఆయన సడన్ గా ఆయనలో ఎందుకు మార్పు వచ్చింది అనుకుంటున్నారు? తెలియదు మేడం, ఏమైనా అతనికి ఏమైనా అయిందేమో, ఇంకా ఏమైనా బయట ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా అలా ఏమైనా. ఓ బయట మెయింటైన్ చేస్తే అసలు మీకు తిండి కూడా పెట్టడు, ఫీజులు కడుతున్నాడు, ఇల్లు చూసుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. బయట మెయింటైన్ చేస్తే మీరు అతని ఫోన్లు చెక్ చేయాలి, అతను వచ్చి మీ ముగ్గురు ఫోన్లు చెక్ చేయడం ఏంటి? అలా అని ఏం కాదు, కానీ మళ్ళీ అలా చేస్తున్నాడు. సైకియాట్రిస్ట్ కన్నా చూపిస్తాం అతను అంటే మళ్ళీ ఇంకా అవ్వట్లేదు, రాడు. ఓకే. పడుకుంటున్నాడమ్మా, టైంకి పడుకుంటున్నాడు, తింటున్నాడు, ఇవన్నీ ఉన్నాయా? లేదంటే ఉన్నాయి సార్. ఏమైనా విచిత్ర విడ్డూరంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాడా? అలా ఏం లేదు సార్. ఏదేదో మాట్లాడటం, సంబంధం లేకుండా మాట్లాడటం, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు సార్. కానీ అనుమానం అయితే పడుతున్నాడు, ముగ్గురు ఆడవాళ్ళ మీద అనుమానం అయితే పడుతున్నాడు. సార్ అవును. పిల్లల మీద అనుమానం పడి వాళ్ళ మీద కొట్టే స్థాయికి వచ్చేట్టు నువ్వు అడ్డుపడితే నిన్ను కొడుతున్నాడు. అవును సార్. నువ్వు ఫోన్ వాడినా కూడా నిన్ను వాడినిస్తున్నాడు, ఫోన్ వాడొద్దు అంటున్నాడు. లాక్కుంటున్నాడు సార్. ఈ ఫోన్ లాగేసుకుంటున్నాడు, చెక్ చేయడం, నెంబర్స్ చెక్ చేయడం. మా మమ్మీ తెలియకుండా మా ఇద్దరికి ఒక ఫోనే ఇచ్చింది మ్యామ్. ఎందుకంటే మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని, ఇప్పుడు సడన్ గా మాకు బయటకు వెళ్తాము, ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా మేము మమ్మీకి మాత్రమే. మా మీ ఇద్దరికి ఒకే ఫోనా? ఇద్దరికి ఒకటే ఫోన్ ఇప్పించింది మమ్మీ. వాళ్ళ అమ్మ ఫోన్ ఒకటి, వీళ్ళిద్దరిదో ఫోన్. డాడీకి తెలియకుండా ఇద్దరికి ఒక ఫోన్ ఇచ్చింది. డాడీకి తెలియకుండా ఏంటి? డాడీకి తెలుసుగా మీ దగ్గర ఫోన్ ఉందని. తర్వాత తెలిసింది. సీక్రెట్ గా ఎందుకు ఎందుకంటే ఇచ్చావా? ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఫోన్ మమ్మీకి తప్ప మా కాల్ లిస్ట్ కాదమ్మా, ఇప్పుడు మీ ఆయన మీరు బాగుండేవాళ్ళ? మేడం మామూలుగా ఈ ఒక్క విషయం తప్ప మిగతా అంతా లైఫ్ బాగానే ఉందిగా మీకు. మరి మీ ఆయనకి తెలియకుండా పిల్లలకు ఫోన్ కొనివ్వడం ఏంటి? ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ కి ఫోన్ అయితే కావాలి. ఏమంటే ఇట్లా కాలేజీ వాళ్ళు ఫోన్ కొనమన్నారు, ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని దానికి వస్తాయి అంటారు, మీ ఆయనకి చెప్పే కొనొచ్చు కదా. ఫోన్ వచ్చినాక గొడవ అయింది, ఫోనే రావడానికి గొడవ ఎందుకు అయింది? ఫోన్ వచ్చినాక కదా గొడవలు అయినాయి. ఫోన్ కొనడానికి ప్రాబ్లం ఏంటి? అసలు ముందు ఫోన్ గురించి మీ ఆయనతో అడగాలి కదా. మీరు అడిగారా, అడగలేదా? సీక్రెట్ గా ఎందుకు కొనిచ్చారు పిల్లలకి? ముందు ఇలా చేస్తున్నాడు కదా అనేసి పిల్లలకు ఉండాలి కదా సేఫ్టీ కోసం. అవును, మీ ఆయనకి చెప్పే కొనొచ్చు కదా. మీ ఆయన మీరు అందరూ బాగున్నారు కదా. అంటే అతను చెప్తే కొనివ్వడనా? అవును సార్. సరే, మీ మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? 22 years. అరేంజ్ మ్యారేజ్ అయినా? అరేంజ్ మ్యారేజ్. మొదట్లో అంతా బానే ఉంది, లాస్ట్ 3-4 years తప్ప అంతా బానే ఉంది. అవును సార్. ఏమ్మా? అవును సార్. ఇంకేమైనా చెప్పడానికి ఉందా మీరు? ఏం లేదు సార్. జస్ట్ ఎందుకు కొడుతున్నాడు ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు. అది మనకు అర్థమవుతుంది, మనకు సైకలాజికల్ ప్రాబ్లమ్ తెలుస్తుంది కొంత. అది నిజమా కాదా, ఇంకేమైనా సీక్రెట్లు ఉన్నాయా? మీరు డాడీ ఫోన్ ముట్టుకుని కానీ స్టార్ట్ అయింది ఇది. సో మీరు చెప్పినా మీ పిల్లలు చెప్పినా ఒకటే, ఫోన్ ఒక 3 years నుంచి ఆయన అనుమానిస్తున్నాడు అండి, మమ్మల్ని అందరినీ కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఫోన్ గురించే మెయిన్ గా. ఇంతేగా. మొత్తం మీద ఒక వారం 10 రోజుల పాటు ఫోన్ తీసి నేను అడుగుతున్నది మనిషి ఫోన్ల గురించా లేదంటే వేరే ఆలోచన వల్ల అలా అయ్యాడు అనేది మనకు అర్థమై ఉండదు. అసలు ఫోన్ దూరం పెట్టకపోతే మీరైతే ఆలోచించాలి కదా. మా పిల్లలకు తెలియదు, ఏదో ఫోన్లు పక్కన పడేద్దాం. అసలు ఆయన కంటే ఇంపార్టెంటా? మీ ఆయన కంటే మీకు ఎవరు ఇంపార్టెంట్ కాదు. అసలు 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 మనకు కారణం తెలుస్తుంది కదా, బేసిక్ గా ఇది తెలుస్తుంది కదా. ఎందుకు మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు అనే కారణం తీస్తాడు. అసలు ఏదో మీరు మీ ఫోన్లు మీ ఊపిరి అన్నట్టు దిండి కింద పెట్టి పడుకుంటే ప్రతిరోజు కాలేజ్ నుంచి మెసేజ్. అరే నాన్న, కాలేజీ నుంచి మెసేజ్లు ఎంతసేపు అమ్మా? మేము అడుగుతున్నది అది కాదు. ఒక అరగంట చూసుకునే కాలేజీ మెసేజ్లకి మిగతా 23 hours నానా ఇదిగో ఫోన్ అని ఒక 1 month వదిలిపడేస్తే ఏముంది ఇందులో? చేసిన 1 week స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెడతాము. ఎందుకంటే మాకు ముందు చదువు, మా అమ్మ నాన్న పరువు నిలవరాలి అక్కడ. మేము ఎక్కువ చదవాలి, మా డాడీ పేరు నిలబెట్టాలని మేము ఎక్కువ చేస్తాం. ఒక 5 minutes కాలేజ్ నుంచి ఏమైనా మెసేజ్లు వస్తాయి. అలాంటి ఏమన్నా ఉంటే మీ నాన్న మీకు చెప్తాడు కదా, కాలేజ్ నుండి మెసేజ్ వచ్చిందని. మేడం అప్పటి నుండి అడుగుతున్నారు, కాలేజ్ నుంచి ఏమన్నా వస్తే మీ నాన్నకే ఫోన్ చేస్తారు కదా. కాలేజ్ నుండి పేరెంట్స్ కి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా. మీరు పద్దాక ఫోన్ అనే టాపిక్ తప్ప నాకు ఇంకోటి ఏం అర్థం కావట్లేదు. రాత్రి మీకు అంత ఫోన్ తో పని ఏంటి? మన భర్త సావగొడుతున్నాడు, మీ ఫోన్ తీసి పక్కన పెడితే ఏమైపోద్ది? ఇంట్లోనే మీరేం జాబ్ చేయట్లేదు కదా, ఆయన చూసుకుంటున్నారు కదా అన్ని. నేను ఎప్పుడు 24 hours ఏం యూజ్ చేయరు. అసలు ఫోన్ పట్టుకుంటే అతనికి కరెంట్ షాక్ కొడుతుంది కదా. అసలు మనకు ఫోనే వద్దంటున్నా, మన ఇంట్లో ఫోనే వద్దంటున్నా. ఏంటి లాస్ ఫోన్ లేకపోతే? ఏ ఫోన్ లన్నా మీ ఆయనకు వస్తే మీ ఆయన మాట్లాడుకుంటాడు. అంటే మీరు 20 ఏళ్ల మంచి జీవితం ఓ 2-3 years లో ఒక ఫోన్ వల్ల స్పాయిల్ అయిపోయిందంటే విడ్డూరంగా ఉంది. ఇంకేమన్నా ఉందేమో. అదే క్లారిటీ. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు, పిలిపిస్తాను. రండి. మీ పేరండి? ప్రకాష్. ఏంటి మీకు ఫోన్లకి పడదంట ఏంటి? అలా ఏం లేదు సార్. మరి ఏంటి వాళ్ళు ఫోన్లు ముట్టుకుంటేనే ఉతుకుతారంట, కొడతారంట, తిడతారంట, అనుమానం పడతారంట? అలా ఏం లేదు సార్. సార్ ఇందాక మీ అమ్మాయి వాళ్ళు ఏమన్నారు తెలుసా?
మా నాన్న మాకు సూపర్ హీరోనండి అన్నారు. 20 years వరకు. ఒక 2-3 years నుంచి మా నాన్న విపరీతమైన అనుమానం అండి. ఫోన్ పట్టుకుంటుంటేనే మమ్మల్ని చంపేసి అంత కొడుతున్నాడు, అమ్మ అడ్డొస్తుంటే అమ్మనే కొడుతున్నాడు, విపరీతమైన అనుమానం. మేము కాలేజీకి వెళ్తూనే వెనకాల వస్తున్నాడు. అంతలా మీలో చేంజ్ రావడానికి కారణం ఏంటి? మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ముగ్గురు ఎంత చెప్పినా మాకు అర్థం కాలే. మీరు వస్తేనే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్. అదృష్టం ఏంటంటే కుటుంబం అంతా వచ్చి కూర్చున్నారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మాకు ఒక అవకాశం వచ్చింది ఓ రకంగా. నా భార్య చెప్పింది నిజమే మేడం. నా పిల్లలు కొట్టడం అనేది అలా నిజమే, కానీ కారణం ఏంటంటే వాళ్ళ మీద భయం అనేది లేదు. ఇప్పుడున్న కాలానికి సొసైటీ అనేది భయం అయింది. అంటే కూతుర్లు ఇప్పుడున్న కాలంలో ఆడపిల్లల్ని పెంచాలన్నా 18 సంవత్సరాల వరకు పెంచి మ్యారేజ్ చేసే వరకు కూడా చాలా. అరే బాయ్, మీకున్నది ఆడపిల్లలు. మగపిల్లలు అయితే మీరు భయపడిన ఓ పద్ధతి. ఆడపిల్లలు ఆరాంగా వెళ్ళి కేసులు వేసుకోవచ్చు ఏదైనా జరిగితే. ఇప్పుడున్న సొసైటీలో 18 సంవత్సరాలు పెంచి మ్యారేజ్ ఎవరు చాలా భయాలు ఉన్నాయి. రైట్ సార్. అది ఆడపిల్లలు ప్రతిక్షణం నాకు వాళ్ళని కొట్టాలని తిట్టాలని నాకు ఏం లేదు మేడం. బట్ ఏంటంటే సొసైటీ ఎన్నో ఇప్పుడు వార్తల్లో చూస్తూ ఉన్నాం కదా, అలాంటి పరిస్థితులు రాకూడదని కాస్త భయం పెట్టాను తప్ప వాళ్ళ మీద నాకేం కోపం లేదు మేడం. వాళ్ళు అలా ఏం చెప్పలేదండి. ఒక 2-3 ఏళ్ల నుంచి ఇంతకు ముందు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్న మా నాన్న చాలా కొడుతున్నాడు, ప్రతి చిన్నదానికి కొడుతున్నాడు, ఫోన్ పట్టుకుంటే కొడుతున్నాడు, కాలేజ్ మెసేజ్ చూసినా కొడుతున్నాడు. కాదు మేడం, మీరు గమనించారు లేదు, ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయింది, గత 2-3 సంవత్సరాలు సార్ అప్పుడు మీకు ఏదో బ్రెయిన్ లో టక్కమని ఏదైనా షాక్ కొట్టిందేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్తున్న విధానానికి వాళ్ళు చెప్తున్న విధానం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు పిల్లల బాగు కోసం మాట్లాడుతున్నారు, అవునా? పిల్లలేమో మమ్మల్ని అనుమానిస్తున్నాడండి అంటున్నారు. బాగు కోసం మాట్లాడే తండ్రి మీరు చెప్తున్న రీజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇద్దరు ఆడపిల్లలు కదండి, సొసైటీ బాగాలేదు కదా, నా పిల్లలకి ఎవరైనా మోసం చేస్తారేమో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. దానికి వేరే పద్ధతులు ఉంటాయి కదా. ఫోన్ బ్లాక్ చేసేసి అలా కొట్టి అంతేముంది. నాకు ఇప్పుడు పద్ధతిగా చెప్తే మీరు ఏం చెప్పినా వినడానికి వాళ్ళ ముగ్గురు రెడీగా ఉన్నారు. మేడం నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాను. ఏదున్నా కుటుంబం అన్నప్పుడు ఒక బాధ్యత ఉంటుంది. అది ఏదన్నా ఉన్న కష్టం కానీ నష్టం కానీ ఒకటే ఉంటది. నా భార్య కానీ ఏదైనా నాకు చెప్పి చేస్తే నా కోపం రాకపోయేదేమో. చెప్పకుండా మొబైల్ పిల్లలకి ఇప్పించి నేను అడిగింది అదే. కాదు ఈవిడ మీద ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లల వరకు ఇప్పుడు ఈ 22 years పాటు మ్యారేజ్ అయినటువంటి మీ భార్య ఫోన్ ముట్టుకున్నా కూడా మీకు అదే ఫీలింగ్ అంట కదా. రాత్రి 10 గంటల వరకు కూడా ఫోన్ తోటే ఉంటుంది సార్. 11 తర్వాత ఫోన్. ఏం చేస్తారు వీళ్ళు ఫోన్లో? ఏం చేస్తారు? గేమ్స్ ఆడతారా, చాటింగ్ లా, సోషల్ మీడియానా, ఎవరితోనన్నా ఫోన్ లో మాట్లాడతారా సీక్రెట్ గా? భయం అంతే సొసైటీ మీద, వాళ్ళ మీద. వీళ్ళు సీక్రెట్ గా ఏ బాయ్ ఫ్రెండ్లతో అయితే ఫోన్లు మాట్లాడరు. మీరు ఈ 3 years లో చూసిన దాంట్లో మీకు ఒక క్లారిటీ. ఎక్కడన్నా బాయ్ ఫ్రెండ్స్ వచ్చేస్తారేమో అని మీ భయం తప్ప. వేరే అబ్బాయిలు వచ్చి ట్రాప్ చేస్తారనే భయం అంతే. అంతే చేస్తారనేది భయం. కానీ కాలేజ్ వరకు కూడా వెళ్తారంటే, ఒక్కసారి కాలేజ్ వరకు వెళ్తారంటే ఫాలో అవుతారంటే, ఎంక్వైరీ చేస్తారంటే. సార్ నాకు ఇప్పుడు మా పిల్లలు అంటే ఇద్దరు బంగారు సార్, నాకు ప్రాణాలు సార్. నాకు అంటే కొట్టి ప్రాణం అంటే అట్లా సార్? మిమ్మల్ని కొడుతూ ఉండి మా నాడి మాకు ఇష్టం అంటే మీరు ఊరుకుంటారా? అంటే అది వాళ్ళకి ప్రేమించడానికి పద్ధతి వేరు, శిక్షించడానికి పద్ధతి వేరు. శిక్షిస్తూ లవ్ చేస్తున్నానంటే అట్లాగా? అది నేను చెప్తా, ఫాదర్లీ లవ్ అనేది ఉంటుంది, కాదనట్లేదు. కానీ ఆ అనుమానం పెంచుకుని వాళ్ళు అవమానం ఫీల్ అయ్యి ఫాదర్ ఈజ్ ఏ గాడ్ అనే దగ్గర నుంచి ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు రాక్షసుడు అనే పరిస్థితికి వచ్చేసి మీ ప్రేమని మీ కళ్ళెదురుకుంటేనే చంపేస్తున్నారు. కాలేజీకి వెళ్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చే న్యూస్ ప్రకారంగా చాలా ఆడపిల్ల బాధితరాగా ఉన్నారు మేడం. ఇన్స్టాగ్రామ్లో అలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఎవరో ఫోటోలు పెట్టి మ్యాప్ చేస్తున్నారు మేడం ఈ కాలంలో. అలాంటి పరిస్థితి నా కూతుర్లే ఉండకూడదు అనే భయంతో నేను చేశాను మేడం. అంతేగాని వాళ్ళ మీద కోపం లేదు, ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు లేనిది ఈ 2-3 సంవత్సరాల్లో ఎంతకింత స్ట్రిక్ట్గా ఉంటానో మీరే అర్థం చేసుకోండి. అదే మాకు అర్థం కాలేదండి. అదే కాదు, మీరేంటంటే అతివృష్టి అనావృష్టిలా ఉంది. అతివృష్టి అనావృష్టి అంటారు ప్రకాష్ గారు. ఇప్పుడు జాగ్రత్త పట్టడం వేరో, అతిగా భయపడటం వేరో, అనుమానం పట్టడం వేరో. అనుమానించి పిల్లల్ని బాధ పెట్టి హింస పెట్టి ఇంత ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంత అనుమానం పడేటటువంటి హక్కు నాకు ఉంది అనే మాటకే వెళ్ళిపోతుంది. అసలు మీ ప్రేమే ఇక్కడ పోతుంది. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ మగపిల్లలు ఉన్నారు, అందరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. ఎక్కడో అరాచకాలు జరుగుతున్నాయి. అరాచకాలు జరగట్లేదని మనం అనట్లేదు, కానీ అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి అనుక్షణం వాళ్ళని కనిపెట్టుకుని ఉండండి. వాళ్ళు ఫోన్లే వాడినివ్వద్దు. ఫోన్ ముట్టుకున్నప్పుడల్లా ఫోన్ తీసి చెక్ చేయండి. అలా ఏం లేదు. ఇప్పుడు ఈక్వల్గా ఉంది కదా. ఇప్పుడు ఆడపిల్లలు అదే మాట అంటున్నారు, ఈవిడ ఇప్పుడు అంతే. అది మీరేమన్నారు, ఆడపిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత జాగ్రత్త పడాలన్నారు. మరి ఈవిడికి ఆ వయసు ఎప్పుడో వచ్చింది, ఎప్పటి నుంచో ఈవిడ ఫోన్ వాడుతుంది. మరి ఈవిడ మీద ఏంటి మీ ఆలోచన? ఈవిడ మీద ఆలోచన ఏంటి? అర్థం పర్థం లేకుండా ఉంది. చెప్పకుండా ఎన్ని చేసినా చెప్పకుండా మొబైల్ పిల్ల కొనిపించడం చాలా తప్పు మేడం. ఓ, మీకు దృష్టిలో మొబైల్ ఫోన్ అనేది ఒక పెద్ద భూతం. ఈరోజు మొబైల్ వాడతారా? రేపు ఇంకా మీరు వాడతారా ఫోన్? మరి మీకేం ప్రాబ్లం ఉండదా మీరు వాడినప్పుడు? నేను అందరితో స్టార్ట్ అయిపోయింది గొడవ.
అందరితోటే ఆయన వాడతాను. చెప్తున్న రీజన్ కరెక్ట్ ఉంది కానీ దాని యొక్క పర్యవసానం కరెక్ట్ గా లేదు కదా అని అంతే. ఎక్స్ట్రీమ్ థింకింగ్ అది. మరి అలా అనుకుంటే కనుక ఇంకా ఎంతకాలం మీ ఆడపిల్లల్ని ఫోన్లు వాడినెవరు మీరు? అతి పొద్దున్న ఏదో భయంకరంగా ఊరు వెళ్తారు, ఇంకో హాస్టల్కి వెళ్తారు, ఎక్కడికో చోటుకి వెళ్తారు. మరి ఫోన్ ఇచ్చి పంపించరు వాళ్ళ చేత? హాస్టల్కి వెళ్ళి ఉంటారండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు. అందరు పిల్లలు ఫోన్ వాడతారు. ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ గురించి ఆడపిల్లల దగ్గర ఫోన్ ఉంటారు. మరి మీరు వెళ్ళి హాస్టల్లో ఉంటారా వాళ్ళతో పాటు? అలా ఏముండదు. ఇప్పుడు చూడండి, మీరు కొట్టడానికి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి కదండి ఏదన్నా. మీ అతి జాగ్రత్త ఎక్కడి దాకా వచ్చారో అర్థమైందా? ఓ టీవీ షోకి వచ్చి కూర్చున్నారు, జస్ట్ ఒక ఫోను అతి జాగ్రత్త. అదృష్టం ఏంటంటే ఆయన ఇందాక 3 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేశారు కదా సార్ ఫోన్లు, వీళ్ళకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరండి అంటున్నాడు. కాకపోతే బయట సమాజంలో జరుగుతున్నవి ఫోన్ల వల్ల చిన్న చిన్న బట్టలు వేసుకొని వీడియోలు చేస్తున్నారు, ఆడపిల్లల కంట్రోల్ దాటిపోతున్నారు అనేది మీ భయం. ఎన్నో ఇన్స్టాగ్రామ్ లో అలాంటి వచ్చినాయి కదా, భయం వేస్తున్నాయి. సొసైటీ చూసి భయం వేస్తుంది. అదే మీరు చెప్పారు, అర్థం అవుతుంది. భయం మాకు అర్థం అవుతుంది, కానీ వాళ్ళు కూడా ముందడుగు వేయాలి కదండి. 3 అంశాలు మీరు ఇక్కడికి వచ్చి కూర్చోక ముందు సైకలాజికల్ గా 3 అంశాలు ఉంటాయండి. ఒకటి, తాగేటటువంటి తండ్రి, తాగేటటువంటి భర్త, తాగి అనుమానం అనేటటువంటిది పెరిగిపోవటం వల్ల ఆడజాతే నచ్చినటువంటిది అనుమానం అనేది ఒక విధమైనటువంటి ఆలోచన మేము అనుకున్నాం. మా అదృష్టం కొద్దీ మీకు తాగుడు అనేది అలవాట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఉన్నటువంటి వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ఏమైనా చెడు తిరుగులు తిరిగారా, ఎవరైనా అబ్బాయిలతో పరిచయాలు పెంచుకున్నారంటే అది కూడా క్లియర్ అయిపోయింది, ఆ అంశం కూడా లేదు. పక్కన కూర్చున్నటువంటి స్త్రీమతి మీద మీకు అనుమానం అంటే కనుక ఈవిడ కూడా హౌస్ వైఫ్, ఎటువంటి ఆలోచన అవమానం లేదు. సో ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం అంతా ప్రివెన్షన్ బేసిస్ మీద వెళ్తున్నారు. అంటే ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా నా కుటుంబాన్ని నేను కాపాడేసుకోవాలి అని చెప్పి అతిగా కౌగిలించేసుకుని వాళ్ళకు ఇచ్చేటటువంటి ఎమ్యూనిటీస్ అవన్నీ కట్ చేసేసి మీరు ఇలాగే ఉండండి అని అంటున్నారు. అది ఎంతవరకు ప్రాక్టికల్ అని మేము అడుగుతున్నాం. అవును, ఎంతవరకు ప్రాక్టికల్? మీరు ఏదైతే గౌరవం బయటికి రాకూడదు అనుకున్నారో అది ఎక్సీడ్ అయిపోవడం వల్ల ఈ రోజున ఒక టీవీ షోకి వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వెళ్తే ఈ కేసు గురించి డిస్కషన్ పెడతారు? మీరు ఆన్ చేసేది మంచిదే కదమ్మా అంటారు. చాలా సెన్సిటివ్ పాయింట్ మీరు మాట్లాడుతున్నది. ఏం సొసైటీ అయ్యా? నీ పిల్లలు నీ భార్య కంటే సొసైటీ ఇంపార్టెంటా? సొసైటీకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇవ్వాలి. సొసైటీయే ఇంపార్టెంట్, కుటుంబం కాదంటే ఎట్లా? కాలేజ్ కి పంపిస్తున్నారు, కాలేజ్కి వెళ్తే ప్రతి మెసేజెస్ కూడా మీకు సెల్ ఫోన్ లోనే కదా వస్తాయండి. క్లాసెస్ అన్ని కూడా మీకు సెల్ ఫోన్ లోనే ఉంటాయి. హాస్టల్కి వెళ్ళిపోతారు పై చదువులకి పిల్లలు. కమ్యూనికేషన్ ఏంటండి, ఇంకా ఫోనే వద్దంటే? మీరు ఎప్పుడు కూడా ఒకటే ప్రకాష్ గారు, తర్వాత కూడా నేను చెప్తాను, ఒక అంశం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని మీరు పెంచే విధానం బట్టి వాళ్ళు వాడేటటువంటి వస్తువుల్ని ఒక లిమిట్లో వాళ్ళు వాడతారు. మనం వస్తువు నుంచి దూరం పెట్టలేం. ఇప్పుడు ఒకడు తాగుతున్నాడు కాబట్టి పబ్బులు, క్లబ్లు అన్నీ మూసేసేయాలి, వైన్ షాప్స్ మూసేయాలి అని అనరు కదా. అవి అలా నడుస్తూనే ఉంటాయి. మన కంట్రోల్ అనేటటువంటిది మనకు ఉంటుంది. అదే కదా మనం పిల్లలకు కానీ ఎవరికైనా నేర్పించేది. సో వస్తువులు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం నేర్పిస్తూ ఉంటాం. అదే పెంపకంలో ఉన్న ప్రధానమైన అంశం. మీరు ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి అమ్మా మీ నాన్నగారితో. ఎప్పుడు వాళ్ళని చాలా వంగడతలుగా చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు ఇప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి తెలిసింది, కానీ ఎప్పుడు నేనేమి వాళ్ళనేమి ఇబ్బంది ఏం పెట్టాలని నాకు ఇలా ఇబ్బంది పెట్టారు అనే అంశం మొదటి నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1.5 hour మాట్లాడుకున్నా. ఎక్కడ కూడా మా నాన్న ఇబ్బంది పెట్టాడని వాళ్ళు అనట్లా. ఈ 3 years లోనూ ఒక ఫోన్ వల్లే గొడవ అని. నెక్స్ట్ వాళ్ళు చెప్తుంటే మీరు అర్థం చేసుకోవట్లా. మా ద్వారా మీకు తెలియజేయాలని ఇక్కడికి వచ్చారేమో నేను అనుకుంటున్నా. మా నాన్న వాళ్ళ మేము అబ్బాయిలతో కూడా ఏం మాట్లాడము. నాన్న ఆ మాట మీ నాన్న చెప్తున్నాడు. నేను అదే మా నాన్న ఎక్కడన్నా మాట్లాడేస్తారేమో అని ఆయన భయం, అంతే. అంతకుమించి ఇక్కడ ఏమి సినిమా కనిపించట్లేదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, దీనికి మీరేమంటారు? అదే మనం ఏంటంటే బహుశా ఈ వేదిక మీద చేసినటువంటి సింప్లెస్ట్ స్టోరీ ఇదేనేమో అని మనం చెప్పాలమ్మా. ఇంతకంటే సింపుల్ స్టోరీ మేము చేయలేదు. కానీ ప్రతి ఇంట్లో కూడా చాలా వరకు ఇళ్లలో వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు, ఎదిగినటువంటి పిల్లలు, తల్లిదండ్రుల మధ్యన జరిగేటటువంటి ప్రచండ యుద్ధం ఇదే. అంటే చాలా సింపుల్గానే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే పేరెంట్స్ ఫోన్, ప్రకాష్ గారు అంటే ఏంటంటే పేరెంట్స్ అడగండి ప్రకాష్ గారు, ఒక 2 నిమిషాలు. ప్రతి ఇంట్లో జరిగేటటువంటి అంశం ఏమ్మా, ఇదేమి కొత్త అంశం ఏం కాదు. ఎటొచ్చి ఏంటంటే మీది కొద్ది పరిధులు దాటి ఆఖరికి ఏంటంటే మీ నాన్నగారు కోప్పడి మీ మీద చేయి చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి ఎక్కడ చెప్పుకోవాలో తెలియక 1, 2, 3, 4 సంవత్సరాల పాటు పడిన బాధ పడక మీరు మీ అమ్మగారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అది కొద్దిగా డిఫరెంట్ యాంగిల్ వచ్చింది ఇక్కడ.
అందరికీ ఈ వేదిక మీద దీని ద్వారా చెప్పేటటువంటి మెసేజ్ ఏంటంటే ఫోన్లు అనేటటువంటిది వాడకం అనేది లిమిటేషన్ అనేది తల్లిదండ్రులు బట్టి పిల్లలకు ఉంటుందని మనం పదే చెప్తూ ఉంటాం. చాలామంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు పిల్లల్ని, ఆ ఫోన్తో పాటు ఎందుకు కూర్చుంటావు, అంత విపరీతంగా ఎందుకు చూస్తావు, ఆ రీల్స్ ఏంటి, ఇదేంటి, అది ఎంత నీ స్క్రీన్ టైం అని అంటూ ఉంటారు. కట్ చేస్తే కనుక అదే పేరెంట్స్ ఆ స్థాయికి మించి డబల్ ద అమౌంట్ ఆఫ్ స్క్రీన్ టైం పేరెంట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళు వాడుతూనే ఉంటారు, పిల్లలకి జాగ్రత్త చెప్తూనే ఉంటారు. కాబట్టి ఆ మెసేజ్ అనేటటువంటిది పిల్లల వరకు రీచ్ అవుతుంది. ఏనన్నా అమ్మ మీరు ఆ స్థాయిలో ఫోన్లు చూస్తున్నప్పుడు మేము స్కూల్ మెసేజెస్, కాలేజ్ మెసేజెస్, లేదంటే అవసరమైనటువంటి రీల్స్ చూడటంలో తప్పేంటనేది ఎదురు ప్రశ్న చేస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో జరిగేటటువంటి అంశమే. పైపెచ్చి అటువంటి పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి ఏమని అంటూ ఉంటారంటే మా పిల్లలకు విపరీతమైన ఫోన్ ఎడిక్షన్ అలవాటు అయిపోయిందండి. ఈ ఫోన్ ఎడిక్షన్ ఎలాగంటే కనుక టీచ్ వాట్ యు ట్రైన్ అంటూ ఉంటాం. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో మీ పిల్లలు అది చేస్తున్నారు. సో ఇందాక నేను అదే అడిగాను ప్రకాష్ గారిని, ఏమంటే వీళ్ళు ముగ్గురు ఫోన్లు అంటే ప్రమాదం అంటున్నారు, మరి మీ జోబులో మాత్రం స్మార్ట్ ఫోన్ పెట్టుకుని మీరు తిరుగుతున్నారు, మరి అది మీకు ప్రమాదం కాదా అనేటటువంటి అది. అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటేనమ్మా, నేను ఇందాక చెప్పినటువంటి ఆ పెద్ద కారణాలు ఏమీ లేదు. తాగే తండ్రి లేదు, అనుమానం పడేటటువంటి తండ్రి లేదు, బాయ్ ఫ్రెండ్స్ ఉండేటటువంటి గర్ల్స్ లేరు ఈ కుటుంబంలో. అన్నీ పాజిటివ్ యాంగిల్సే. సవ్యంగా పెంచినటువంటి తల్లి, చక్కటైనటువంటి కుటుంబం. వచ్చి ఏంటంటే ఒక ఆడపిల్ల 14-15 ఇయర్స్ దాటిన తర్వాత ఎప్పుడైతే కాలేజ్ లైఫ్ అనేది మీకు మొదలవుతుందో ఆటోమేటిక్గా ప్రతి తండ్రికి తల్లికి ఒక అభద్రత అనేది పెరుగుతుంది. ఎందుకు? సమాజంలో జరిగేటటువంటి అకృత్యాలు. ప్రతిరోజు ఒక టీవీ ఛానల్, ఒక సోషల్ మీడియాలో ఓపెన్ చేయగానే ఏదో ఒక అకృత్యం, అందులో ఒక ఆడపిల్ల ఒక పాత్రధారి. ఎంత విచిత్ర విడ్డూరం. అన్నిటికంటే మోస్ట్ సెక్యూర్ ట్రాన్స్పోర్ట్ ఏదన్నా ఉంది అంటే మన హైదరాబాద్ MMTS అని అనుకుంటాం. ఒక ఆగాంతకుడు వచ్చి ఒక ఆడపిల్లని వెనకాతల నుంచి కౌగులించుకునేటటువంటి పరిస్థితి నిన్న కాక మన న్యూస్లో వచ్చి దాన్ని పోలీస్ వ్యవస్థ 200 మంది పోలీసులను పెట్టి వెతికి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నామండి. అంటే దెర్ ఇస్ నో సేఫ్ ప్లేస్. ఈ సొసైటీలో సేఫ్ ప్లేస్ అనేటటువంటిది ఏమీ లేదు. మీ ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళెవరో ఏదో ఫోటోలు తీసుకున్నారు, మేము ఫోటోలు తీసుకోవాలి అనేటటువంటి దాంతో ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అనేటటువంటి బలమైన నమ్మకంతో ఆ ఫోటోలు అనేటటువంటిది భయంకరంగా ఇక్కడ పడితే అక్కడ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో ఇంకో ఇంటెలిజెన్సో మన కర్మ కొద్ది రకరకాలు వచ్చేటప్పటికి ఆ అబ్బాయిని అమ్మాయి కింద మార్చేస్తున్నారు, అబ్బాయిని అబ్బాయి కింద మార్చేస్తున్నారు, భయంకరమైన మార్ఫింగ్లు చేసేస్తున్నారు. సరదాగా ఇలా చేయేసి పట్టుకునేటటువంటిది ఇంకో విధంగా చేసుకుని ఆ వీడియోలని ఆ ఫోటోలని వైరల్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఒక అభద్రతో కూడి ఎంత సెన్సిటివ్ మీ నాన్నగారు అనేటటువంటిది ఇందాక ఈ అంశాన్ని అతను వాస్తవానికి నిజానికి ఏదో జరిగిపోయింది అనేటటువంటి భయంకరమైన ఆలోచనతో అతను ఇక్కడ ఏదో ఊహించేసుకుని ఏడుస్తున్నాడు. అతను మనసుకు విరిగిపోయేటట్టు ఏడుస్తున్నాడు. అంటే అతను ఆలోచించేది అంతా నిజాలే, కానీ అవి ఆటోమేటిక్గా నా ఇంట్లో జరిగిపోతుంది అనేటటువంటి ఆలోచన ఉంది చూడండి, అది కాస్త విపరీతంగా అనిపిస్తుంది మనకి. అంటే జరుగుతున్నాయి సమాజంలో, ఇవి జరుగుతున్నాయి. నేను ఇందాకటి నుంచి ప్రకాష్ గారికి కూడా అదే చెప్తున్నాను. ప్రకాష్ గారు, సమాజంలో ఉండేటటువంటి ఎమ్యూనిటీసు, ఫెసిలిటీసు, గ్యాడ్జెట్సు, లేదంటే కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ని ఇవి మనం అవాయిడ్ చేయలేం. పిల్లల్ని ఒక దారిలో కట్ చేస్తే వాళ్ళు ఇంకో దారిలో ఇప్పుడు ఈవిడ కూడా ఏం చేస్తుంది, అరే ఇదేంటి ఎంత భయపడేటటువంటి తండ్రి ఏంటి, పిల్లలకి చదువు పరంగా ఉపయోగపడేటటువంటి ఒక ఫోన్ ఇవ్వడానికి కూడా భయానికి లోనైపోతున్నాడు మా ఆయన. రేపొద్దున ఫోన్ లేకపోతే మా పిల్లలు ఈ అప్ టు డేట్ ఉండరు, సబ్జెక్ట్స్ వెనకబడతారని చెప్పి సీక్రెట్గా ఆవిడకుంది. అంటే మీ ఇంట్లోనే ఒక గ్యాడ్జెట్ అనేటటువంటిది చదువు రీత్యా ఇంపార్టెంట్ అని నమ్మేటటువంటి ఒక తల్లి ఉంది. అంటే ఈ వ్యవస్థలో ఉపయోగించేటటువంటి కొన్ని అంశాలు ఉంటే కనుక అవి ఎలా జాగ్రత్తగా వాడాలి, ఎలా లిమిటేషన్స్తో వాడాలి అనేటటువంటిది తల్లిదండ్రులుగా మనం నేర్పించేటటువంటి స్థానంలోనే ఉండాలి. కానీ అవి కంప్లీట్గా డిలీట్ చేసి కట్ చేసేటటువంటి స్థానంలో ఎప్పుడూ ఉండలేం. అది వాళ్ళు సీక్రెట్గా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో ఫ్రెండ్ ఇస్తాడో లేదంటే ఇంకోటి ఇస్తాడో సీక్రెట్గా కొనిస్తాడు. మీకు తెలియకుండా సీక్రెట్గా వాడేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అందరూ పడుకున్న తర్వాత మీకు తెలియకుండా రాత్రిపూట వాడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అలా సీక్రెట్గా వాడేటటువంటి క్రమంలోనే వాళ్ళు చెడు స్నేహాల్లో, చెడు వ్యసనాల్లోకి, చెడు దారుల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు ఇవన్నీ కూడా మన కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇంపార్టెంట్. అవి ఎలా జాగ్రత్తగా వాడాలి అనేటటువంటి తల్లిదండ్రులుగా మీరు, స్కూల్లో టీచర్స్, కాలేజీలో ప్రిన్సిపల్స్ చెప్పడం అనేది ప్రధానమైనటువంటి అంశం. మీరు అది వాడకూడదు, అది వాడితేనే ప్రమాదం అని అనుకుంటే కనుక వాటి నుంచి వాడు దూరంగా ఉండలేరు, వాళ్ళు సీక్రెట్గా వాడతాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేటటువంటి కుటుంబంలో ప్రకాష్ గారు, జయలక్ష్మమ్మ, వరలక్ష్మి గారు ఉండేటటువంటి మీరిద్దరూ ఒక తల్లిదండ్రులు కాకుండా ఒక ఇద్దరు స్నేహితులుగా వాళ్ళతో వ్యవహరించండి. వాళ్ళు ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు మీకు ట్రాన్స్పరెంట్గా చూపెడతారు. మీరు ఫోన్లు దేనికి వాడతారో ట్రాన్స్పరెంట్. దేనికి పాస్కోడ్ ఉండదు, ఇది ఉండదు. ఎవరి ఫోన్లు ఎవరన్నా వాడచ్చు, ఏ వెబ్సైట్లోకి ఎవరు వెళ్తున్నారు అనేటటువంటిది టోటల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సీక్రెట్ దట్ ఈస్ మోర్ ట్రాన్స్పరెంట్. అది మోర్ ఫ్రెండ్లీ అప్రోచ్.
అదేవిధంగా ఏంటంటే ఎంతసేపు ఎవరు ఎంత ఫోన్ వాడుతున్నారు అనేది వాళ్ళకి లెక్క చెప్పే ముందు మనం ఎంతసేపు ఫోన్ వాడుతున్నాం అనేది కూడా చూసుకోండి. మహా అయితే కనుక ఒక గంటన్నర సేపు మనం ఫోన్తో ఉంటాం. భోజనాల సమయం సందర్భంలో ఫోన్లు వాడం, చదువుకునేటటువంటి సమయంలో ఫోన్లు తీసి పక్కన పెడతాం. ఇలాంటి ఫ్యామిలీ రూల్స్ అనేటటువంటిది పెట్టుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేగాని ఫోన్లు ఉండకూడదు, ఫోన్లు వాడకూడదు, ఈ ఇంట్లో ఫోన్లే పనికిరావు, ఫోన్లు వాడుతున్నారంటే అబ్బాయిలు మీ వెంట పడిపోతారు, అబ్బాయిలు మీ వెంట వచ్చి మిమ్మల్ని ఏదో చేసేస్తారు అనేటటువంటి విపరీత ధోరణి అనేటటువంటిది మంచిది కాదు. జాగ్రత్త పడదాం. అతి జాగ్రత్త, అనుమానం, దాని నుంచి అవమానం, దాని నుంచి కొట్టే అంత హింస పడవలసినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అర్థమైంది కదా ప్రకాష్ గారు? రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మేడం. మీరు ఏం చెప్తారో నాకు వినాలని ఉంది మేడం ఇప్పుడు. మేడం, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. ఒక కుటుంబం ఒక టీవీ షో వెతుక్కొని ఇక్కడ దాకా వచ్చింది వినడానికి. ఇందాక సార్ అన్నారు మనం ఇన్ని ఎపిసోడ్స్ చేసిన వాటిలో చాలా చిన్న పాయింట్ అండి. అవును, చాలా చిన్న పాయింట్ బయట ప్రపంచానికి వచ్చే విషయానికి చాలా పెద్దది. ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత పర్సంటేజ్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని ఈయనే ఒక 100 కుటుంబాలతో కలిపి ఈయన బ్రెయిన్లో పెట్టేసుకొని టెన్షన్ పడుతున్న వ్యవహారం 100% ఆయన కరెక్టే. ఎందుకు అంటే ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడుతున్నాడు. ఆయన పడుతున్న జాగ్రత్తని వీళ్ళ ముగ్గురు రిసీవ్ చేసుకునే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. అప్పుడు ఏం జరిగిద్ది? ఆయన చేతలు, వీళ్ళ నోరు. ఒకసారి నోరు జారిపోయిన తర్వాత ఆయన చెయ్యి లెగుస్తుంది. జెంట్స్కి ఉండేది చెయ్యి లెగడం, వీళ్ళకు ఉండేది అంతకంటే పదునైన ఆయుధం మహిళలకి నోరు. ఇక్కడ డైలాగ్ తోటి అవతలకి బీపీ హైప్లో తీసుకొచ్చేసి తన్నులు తినేయచ్చు. అలా జరుగుతున్న ఇన్సిడెంట్ ఈ ఇంట్లో ఒక ఫోను వీళ్ళ విలన్ భూతం అనమాట. ఆ ఇంట్లో అసలు ముగ్గురు కూడా ఒక అద్భుతమైన కుటుంబం అని చెప్పి ఒక సెన్సిటివ్ పాయింట్ని తీసుకొని ముగ్గురు వచ్చారు. ఒక భార్య చెప్తుంటే భర్తకి అర్థం కావట్లా, 2 కూతుర్లు చెప్తుంటే తండ్రికి అర్థం కావట్లా. ఎవరు చెప్పాలి? ఎవరికి చెప్పినా మనం కూడా ఫస్ట్ 10 మినిట్స్ ఏముందమ్మా ఫోన్ తీసి అవతల పడేయచ్చు కదా, ఇదే మాట్లాడారు. పక్కింటి వాళ్ళకి చెప్పిన అదే మాట్లాడతారు, చుట్టాలకు చెప్పిన అదే మాట్లాడతారు. మీ నాన్న కరెక్ట్, మీ ఆయన కరెక్ట్ అని. మరి మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి? ఏం కరెక్టు? దానికి ఒక లిమిట్ ఉండాలిగా. లిమిట్ దాటి ఏదన్నా కానీ డేంజరే. ఈ కేసులో అదే జరిగింది. కనీసం వాళ్ళ ఒపీనియన్స్ వినడానికి ఆయన కొంత టైం స్పెండ్ చేసి, ఓహో నేను అతి చేస్తున్నానా, ఎంత చేయాలో అంత. 1 year చూశాను, నా భార్య మీద ఎటువంటి అనుమానం రాలా, నా కూతుర్ల మీద అనుమానం రాలా. 2 years చూశాను, రాలేదు. 3 years చూశాను, రాలా. వీళ్ళు బంగారం అనేసుకోవాలా, ఆయన డిసైడ్ అవ్వాలా. టీవీ షో దాకా వాళ్ళని రానివ్వకూడదు. ఎందుకు ఆయన చేసింది ఈ పని అంతా? కుటుంబ పరువు కాపాడడానికి. ఇక్కడ దాకా వచ్చి కూర్చుని నాకు ఎట్లా కుదురుతుంది? అది మీరు చేసిన మిస్టేక్. సరే, ఇక్కడ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు అతి జాగ్రత్త ఉంది చూసారా. ఈ రోజున ఫోన్ లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఫోన్ లేకుండా ఒక కమ్యూనికేషన్ లేదు. మీకు బయట ఏదైనా జరిగితే మీ ఆవిడకి ఇన్ఫార్మ్ చేయాలంటే మీ ఆవిడ దగ్గర ఫోన్ ఉండాలి. నాకు ఏం జరగదు మేడం అనుకుంటే అనలేరుగా ఆ మాట. ఎందుకంటే మీరు ఏదైనా జరిగిద్ది అనేది ఎక్కువ నమ్ముతున్నారు. ఇక్కడ ఏదన్నా జరిగిద్ది అన్నప్పుడు మరి వీళ్ళ దగ్గర ఫోన్లు ఉండాలి. నేను బయటికి వెళ్తున్నాను, ఏదన్నా జరిగిద్ది, నా భార్య పిల్లలకి ఎవరు తెలియజేయాలి? ఫోన్ ఉంటే వాళ్ళకి ఎవడో ఒకడు ఫోన్ చేసి చెప్తారు. సో ఏదైతే జరగదని మీరు ఓవర్ కాన్ఫిడెంట్తో అనలేకపోతున్నారో, జరగని విషయాన్ని జరిగిద్దని థింక్ చేశారు చూసారా, అది మరీ అతిగా ఉంది. వీళ్ళ ఫీలింగ్స్ మీరు ఒక గంట కూర్చొని వింటే, ఓహో నేను అతి చేస్తున్నానా, ఎవరి కోసం చేస్తున్నారు సార్? మీరు కడుపులో నుంచి ఏడ్చారు ఇందాక, అరే నా కూతుర్లు కాపాడడం కోసం అండి అని. విన్నారా? ఒక సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అవుతున్నది ఏంటంటే అది అబ్బాయిలా అమ్మాయిలా అని కాదు, పిచ్చి పిచ్చి వీడియోస్, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్. ఇవి చెయ్యటం వల్ల ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. టీనేజ్ పిల్లలు స్వతహాగానే చెడుకి అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఆయన భయపడ్డారు. మీరు కూడా భయపడుతూ ఉంటారు మీ పిల్లలు ఏం చేస్తున్నారని. 9 తర్వాత వీళ్ళకి ఫోన్స్ అవసరమా? ఇది కంట్రోల్ చేస్తే మ్యాక్సిమం 30% జరుగుతున్న మిస్టేక్స్ని కవర్ చేయొచ్చు. నైట్ టైం ఫోన్లు యూజ్ చేస్తున్న వాళ్ళందరూ పిల్లల్ని నిజంగా ఎవరు చెప్పినా ఎవరు వినే స్టేజ్లో అయితే పిల్లలు కూడా లేరండి. జరిగిపోతున్నాయి అట్లా. సొసైటీతో పాటు మనం వెళ్ళిపోతున్నాం. అదేంటి నేను 9కి ఫోన్ ఆఫ్ చేసేస్తే నా ఫ్రెండ్స్ నన్ను తిడతారు, అసహ్యంగా చూస్తారనే స్టేజ్లో ఉన్నాం. సో కొంచెం రియలైజ్ అవ్వండి, అవసరం లేదు నాన్న మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి 9కి ఫోన్లు ఆపేయాలి అని. అది మంచి పని. చదువుకోవడానిక మీరు పేరెంట్స్ ముందే కూర్చొని చదువుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లమే ఉండదు. 9 తర్వాత జీవితాలు సర్వనాశనం అయిపోతే అవ్వద్దు. ఈ స్టేజ్ తరపున వీళ్ళ నలుగురు తరపున మా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఫోన్ అనే భూతం వీళ్ళ కాపురాలని నాశనం చెయ్యకపోయి తప్పని కాపాడింది. ఎందుకంటే ఆయన రియలైజ్ అవుతున్నారు కాబట్టి, అరే నా పిల్లల కోసం కదండి నేను ఇది చేస్తున్నాను, వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారని ఆయనకి ఈరోజు మా ద్వారా తెలిసింది వాళ్ళ బాధ.
సో మీ ఇంట్లో కూడా మీ తల్లిదండ్రుల బాధ పిల్లలు మీరు అర్థం చేసుకోండి. ఏదన్నా జరిగిద్ది అనేది వాళ్ళ సీనియారిటీ మీద చెప్తున్నారు, అది నిజం. జరగకుండా జాగ్రత్త పడాలంటే అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే జరగవా మేడం అంటే జరుగుతాయి. అవాయిడ్ చేసినా జరుగుతున్నాయి అంటే ఎక్కడో అక్కడ జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం 90% అవాయిడ్ చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే వాటిని ఫేస్ చేద్దాం. ఇంకొకటి మ్యాక్సిమం కుటుంబాల్లో చేస్తున్న పని, ఒక ఫోను ఒకళ్ళ జీవిత చరిత్రని చెప్పేస్తుంది. పార్ట్నర్కి మీ ఫోను ఒక పిన్ ఏదైతే ఉంటుందో తెలియాల్సిందే. తల్లిదండ్రులకి పిల్లల యొక్క ఫోన్ నెంబర్ తెలియాల్సిందే. ఫోన్ నెంబర్కి సంబంధించి ఆ పిన్ ఏదైతే ఉందో అది. ఎందుకు కోడ్స్ పెట్టుకుంటారు అంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తాం, మా పర్సనల్ తెలియకూడదు అనేది రాంగ్ అండి. ఎందుకంటే ఒకళ్ళ పర్సనల్ ఒకళ్ళకి తెలియాలి, అది మీ కుటుంబం. బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరమే లేదు. కనీసం పార్ట్నర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు కుటుంబంలో అక్రమ సంబంధాలు ఇంకొక గొడవలో రాకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు ఆడబెట్టుకొని మీ ఫోన్ ఆయన అటెండ్ అవ్వడం, ఆయన ఫోన్ మీరు అటెండ్ అయ్యే అంత కమ్యూనికేషన్ ఉంటే మీకంటే ఆదర్శమైన దంపతులు ఎవడం లేడు. ఈ రోజున మీ రిలేషన్ని డిసైడ్ చేసేది మీ ఫోన్ యొక్క పిన్ నెంబర్ అయిపోయింది. సో ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీ ఇళ్లలో ఎవరెవరికి ఎంతమందికి తెలుసని. తెలియపోతే చెత్త ఏదన్నా ఉంటే డిలీట్ చేసి కనీసం ఒకరి మీద ఒకరికి నమ్మకం కోసం ఫోన్లో అయితే పిన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోమని అయితే చెప్తాం. 2, వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి మీరు ఏదైతే మీ హస్బెండ్ అనుకున్నారో ఆయన భయపడతాడని ఫోను సీక్రెట్గా కొనడం మీరు చేసిన చాలా రాంగ్ అమ్మ. ఎందుకంటే మీ ఇంట్లో మీ హస్బెండ్ మీకు దేవుడని మీరు చెప్తున్నారు, సూపర్ హీరో అని మీ పిల్లలు చెప్తున్నారు. నాన్న ఒప్పించుకోలేరా, నాన్న మాకు ఫోన్ కావాలి. ఆయనకి ఆ భయం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పారో తెలుసా? సీక్రెట్గా మా ఆవిడ ఫోన్ కొనిందండి, సీక్రెట్గా ఒక ఫోన్ కొనాల్సిన డెసిషన్ తీసుకుంది అంటే ఇంకేం జరుగుతున్నాయో నాకు తెలియకుండా అనే భయం మీ ముగ్గురిని కాపాడుకోవడం కోసం ఆయన చేసిన ఆ భయం కాస్త ఇంక్రీజ్ అయిపోతూ వెళ్ళిపోయింది. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే అపురూపంగా చూసుకునే మీ ముగ్గురిని కొట్టే అంత రేంజ్కి. మిమ్మల్ని ఏం కొట్టాలని కొట్టలేదు, ఆయన కోపంలో జరుగుతున్న ఇన్సిడెంట్లు మీకు ఏదో దెబ్బ తగిలిందని వీళ్ళేదో తగ్గించుకున్నారు. కానీ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ మనం ఒక మిస్టేక్ చేసేసాం. అన్నీ ఆయన చూస్తున్నప్పుడు ఆయన తెలియకుండా డబ్బులు దాచేసి సీక్రెట్గా ఓ 30,000 పెట్టి ఫోన్లు కొనేయాల్సినంత అవసరం ఏముందమ్మా? ఇది మీరు మీ భర్తతో కమ్యూనికేట్ చేసి ఉన్నట్లయితే ఈ రోజున పిల్లలు ఎంత సఫర్ అయ్యే వాళ్ళే కాదు. నాన్న మీ విషయానికి వస్తే మీ నాన్నగారు మీ జీవితాల కోసం ఆలోచిస్తున్నారు. మీరు ఏదైనా అట్రాక్ట్ అవుతారేమో, మిమ్మల్ని ఎవరైనా అట్రాక్ట్ చేస్తారేమో, నా కూతుర్లు అడ్డదారిలో వెళ్ళకూడదు, క్యారెక్టర్తో బతకాలి అని ఆయన అంత సఫర్ అవుతున్నాడు మానసికంగా. మీకు ఏదో జరిగిద్దనే భయం ఉంది చూసారా? 3 years నుంచి ఆయన పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. ఏమీ జరగదని మేము ధీమాగా చెప్పినా ఫ్రీ ఇచ్చేసామనుకోండి ఏమైనా జరిగిద్దేమో. రమ్య గారు ఆ రోజు చెప్పారు నేను ఫ్రీ చేసేసాను, తీరా చూస్తే ఇలా ఇదైపోయిందండి అంటే ఆయనకి ఎవరో ఒకరు నమ్మకం కలిగించాలిగా. మీరు ఎందుకు వచ్చారు? ప్రాబ్లం సొల్యూషన్ కోసం వచ్చారు. నేనేం చెప్తానంటే ప్రాబ్లం సొల్యూషన్ మీ ఇద్దరి దగ్గరే ఉంది. ఆయన మమ్మల్ని నమ్ముతాడు. సార్ నమ్ముతారా? మీ పిల్లలు మీకు హామీ ఇస్తే మీరు వాళ్ళకి 9 తర్వాత ఫోన్ ఇవ్వద్దు, మీ వైఫ్కి కానీ వాళ్ళకి కానీ. మీకే కమ్యూనికేషన్, ఫోన్ అంతా హాల్లో పెట్టండి, 3 ఫోన్లు తెచ్చి ఎవడన్నా చుట్టాలు ఫోన్ చేస్తే అందరు కూర్చొని మాట్లాడుకోండి. మిగతాదంతా వర్క్ గురించి మీకు తెలుసు. మీ పిల్లల్ని మీరు 3 years అబ్జర్వ్ చేశారు, మీ వైఫ్ని అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ఏ బాయ్ ఫ్రెండ్ దుకాణం పెట్టుకోరు, ఓన్లీ ఫోన్లు అనేవి వాళ్ళు ఎడ్యుకేషన్ నిమిత్తమే వాడుకుంటారు. మీరు ఈ అతి థింకింగ్ మర్చిపోయి, ఎందుకంటే మీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే వీళ్ళు ముగ్గురు రోడ్డు మీదకి వెళ్ళాలి. ఈ కుటుంబానికి మహారాజు మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే ఎట్లా? కరెక్ట్గా ఆలోచించాలిగా. సో ఇప్పుడు మీకు నమ్మకం కలిగిస్తారు వీళ్ళ ముగ్గురు, మీరు ఈ అతి తగ్గిస్తారా, వీళ్ళ కొట్టను తగ్గిస్తారా? తగ్గిస్తాం మేడం. నాన్న మీకు ఫోన్లు కావాలి అంటే, అసలు ఫోన్ గురించి నేను మాట్లాడట్లా, మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడుతున్నాడు, మీకేదో జరిగిపోద్దని. ఏమీ జరగదు నాన్న, నీ వెనకాల మేమున్నాం, మా ముందు నువ్వున్నామని ఒక హామీ ఇవ్వండి. ఆయన కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. మీకు ఇక్కడ మీకు ప్రాబ్లం కాదు, ఆయనకి ప్రాబ్లం ఉంది, అది ఆయన ఆ ప్రాబ్లం తగ్గిస్తే మీ ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే మ్యామ్. నమ్మకం కలిగించండి. ఏమి నమ్మకం కలిగిస్తారు? అసలు ముందు నేను నమ్మాలి, ఆయన నమ్మాలంటే. నాన్న ఇంకోసారి మేము ఫోన్లే ముట్టుకోం, ఏది ఉన్నా మీకే చెప్తాం, ఫోన్ తీసుకొచ్చి మీ దగ్గరే పెడతాం, మెసేజ్ వచ్చినా ఏది వచ్చినా మీరే మాకు చెప్పండి, మాకు ఫోన్ కన్నా మీరే కావాలి నాకు. ఐఎమ్ రియల్లీ సారీ డాడీ. సారీ నాన్న. మీరు సారీ చెప్పే అవసరం లేదమ్మా. కొంచెం కాస్త గారాబం అనుకోండి, కోపం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ భయాన్ని కొంచెం తగ్గించి మెలుచుకొని ఉంటాను. అది మేము అర్థం చేసుకోలేదు నాన్న, ఇప్పుడు అర్థం చేసుకుంటాం నాన్న. నీ గురించి మేము రండి నాన్న, కూర్చోండి అమ్మా.
సో ఇప్పటివరకు అసలు మీ నాన్న ఎందుకు కొడుతున్నారు ఏంటనేది మీ ఎవరికి కూడా అర్థం కాలేదు. సో ఇప్పుడు మీ నాన్న భయం ఏంటో మీకు అర్థమైంది కదా. అర్థమైంది మేడం. సో ఫోన్ వాడండి, జాగ్రత్తగా వాడండి, చదువు వరకే వాడండి, మీ నాన్న చెప్పినట్టు వినండి. సార్ మీరు కూడా మీరు నమ్మించాం, పిల్లలైతే పర్ఫెక్ట్గా ఉన్నారో అది మీకు తెలుసు. మీరు కొంచెం రియలైజ్ అవ్వండి, ఫ్రీ అవ్వండి. సొసైటీ అంత చెత్తగా ఏమీ లేదు. మీ పిల్లలు బాగా బంగారం లాగా ఉంటే సొసైటీ కూడా బంగారం లానే ఉంటుంది. వాళ్ళు పద్ధతిగానే పెరుగుతామంటున్నారు. ఓకేనా? మీకు ఆ అనుమానం, ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేయండి. సొసైటీ వచ్చి వాళ్ళని అయితే పాడు చేయదు. సరే మేడం. ధైర్యాన్ని ఇవ్వండి, కావాలండి ఇంకా సొసైటీని ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వండి, కానీ భయపడుతూ కూర్చోకండి ప్లీజ్. జాగ్రత్త, హ్యాపీగా ఉండండి. అందరూ హ్యాపీగా కలిసి వెళ్ళండి అమ్మ. అందరూ హ్యాపీగా నమ్మకంతో మంచిగా ఉండండి, ధైర్యం. కానీ ఫోన్ గురించి కూడా ఇళ్లలో ఇంత డిస్టర్బెన్సెస్ ఉంటాయా అనేది? ఉంటాయి మేడం. నెగిటివ్ బాగా ఉంటాయి కానీ వీళ్ళు కొంచెం ముందు జాగ్రత్తతోటి కొంచెం ఇబ్బంది అయింది. కానీ బాగానే వచ్చారు. అట్లీస్ట్ వచ్చినందుకు పెద్ద దిక్కుల్లాగా మీరు చక్కగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.